హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ 14. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో కొంతమంది జూనియర్స్తో కలిసి దర్శిని మెడికల్ క్యాంపుకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన 2 రోజులకి చరణ్ ఊరిలోనికి దిగాడు. వస్తూనే తన లగేజ్ అంతా రూమ్లో పడేసి దర్శిని కోసం మనసు పరుగులు పెట్టినట్టుగా దర్శిని రూమ్కి చేరుకున్నాడు. కానీ వెళ్లేసరికి వెక్కిరిస్తున్నట్టుగా రూమ్ లాక్ చేసి ఉండటంతో ఉసూరుమన్నాడు. హాస్పిటల్లో ఉంటుందనుకుని చరణ్కి ఎక్కడా దర్శిని కనబడలేదు. మొబైల్కి కాల్ చేశాడు, స్విచ్ ఆఫ్ వచ్చింది. పిచ్చెక్కినట్టు అయ్యింది చరణ్కి. ఎక్కడికి వెళ్ళిపోయింది దర్శిని? ఎవరిని అడిగినా తెలియదనే సమాధానమే వచ్చింది చరణ్కి. తను అంత రాష్గా మాట్లాడకుండా ఉండాల్సిందేమో దర్శినితో. ఊరికి వెళ్లే ముందు అనవసరంగా కోపపడ్డాడు దర్శిని మీద. అందుకే దర్శిని ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఒకవేళ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోలేదు కదా. వెళితే మాత్రం ఎక్కడికి వెళ్ళి ఉండాలి? అసలు దర్శిని ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుస్తుంది అనుకుని అప్పుడే గుర్తుకు వచ్చినట్టుగా కామినీకి కాల్ చేశాడు. చరణ్ కాల్ లిఫ్ట్ చేస్తూనే, హాయ్ చరణ్, ఎలా ఉన్నావు అంది. నేను బానే ఉన్నాను గాని దర్శిని గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఏమైంది దర్శినికి అంది కామిని అయోమయంగా. ఆహా, నేను ఊరి నుంచి ఇప్పుడే వచ్చాను. దర్శిని నాకు ఎక్కడా కనబడలేదు. నీకేమైనా తెలిసేమోనని కాల్ చేశాను అంతే. పెద్దగా కంగారు పడాల్సిందైతే ఏం లేదు అన్నాడు. అయ్యో, నాకు తెలియదు చరణ్. అయినా ఈ మధ్య ఏదైనా ఆఫర్ ఉంటే చెప్పమని నన్ను అడిగింది. నేను బిజీగా ఉండటంతో తర్వాత చూస్తానని చెప్పాను అని కామిని చెప్పడంతో ఓకే, మళ్ళీ కాల్ చేస్తాలి అని కట్ చేశాడు. భాగ్యరాజు చరణ్ని గమనిస్తూనే ఉన్నాడు చాలాసేపటి నుంచి. వచ్చినప్పటి నుంచి దర్శిని కోసం ఆరాటంగా వెతుక్కోవడం చూస్తున్నాడు. అసలు భాగ్యరాజుకి కూడా దర్శిని వెళ్తున్న విషయం లాస్ట్ మినిట్ వరకు తెలియలేదు. ఆఖరిలో తెలిసి నేను కూడా వెళ్తానంటూ బయలుదేరాడు. కానీ మేడం ఆపరేషన్స్ ఎక్కువగా ఉండటంతో భాగ్యరాజుని వదలడానికి ఇష్టపడలేదు. చరణ్కి దర్శిని ఎందుకు వెళ్ళిపోయిందో, మళ్ళీ చూడగలనో లేదో అని ఆరాటపడుతున్నాడు. మొదటి చూపులోనే నచ్చింది. కానీ తన ఇంటి గురించి ఆలోచించి, తన తండ్రి గురించి ఆలోచించి దర్శినిని దూరంగా పెట్టాను. దర్శిని పెదవుల స్పర్శ ఎప్పుడైతే తగిలిందో అప్పుడే నా మనసుకు తెలిసిపోయిందేమో. దర్శినికి నేనంటే ఎంత ఇష్టమో ఆ స్పర్శే చెప్పింది. ఒక అమ్మాయి అయ్యుండి చక్కగా డేరింగ్గా చెప్పగలిగింది. కానీ నేను మాత్రం ముందు పడలేకపోయాను కదా అని మనసులోనే చాలా ఆలోచనలు రేగుతున్నాయి చరణ్లో. ఎన్ని రోజులో మంచి నిద్రలో ఉండగా దర్శిని వచ్చి ముద్దు ఇచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించి మెలకువ వచ్చి చూసుకునేవాడు. ఆ సంఘటన తర్వాత ఎన్నిసార్లు పెదవులు తడుముకున్నాడో గుర్తే లేదు చరణ్కి. మెల్లమెల్లగా తనకు తెలియకుండానే చనువు పెంచుకున్నాడు దర్శినితో. ప్రతి ఉదయం ఆమెను చూడాలనే జాగింగ్కి వెళ్ళేవాడు. తనని చూడగానే దర్శిని కళ్ళల్లో వచ్చే మెరుపుని ఇష్టంగా అనిపించేది చరణ్కి. దర్శినిని ఇష్టపడుతూనే భయపడుతూ ఉండేవాడు మనసులోని. ఇష్టం పెరుగుతుందని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే ఆమెను దూరం పెట్టాలని అనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఇంటికి వెళ్ళిపోయాడు. తను దూరం అయ్యాడని అనుకున్నాడు. కానీ ఆమెను దూరంగా ఉంచానని ఫీల్ అయిందేమో దర్శిని అని అనుకోలేకపోయాడు చరణ్. తప్పు చేశానేమో అని మొదటిసారి అనిపించింది చరణ్కి. ఆ రోజంతా అన్యమనస్కంగానే డ్యూటీ చేశాడు. టీవీ ముందు కూర్చున్న దర్శిని ఆలోచనలతో ఏదీ వినిపించినట్లు లేదు. అన్నం తినాలని అనిపించలేదు. అలాగే ఛానల్ కూడా మార్చకుండా టీవీ ముందు కూర్చుండిపోయాడు. వరద ముంపుకి గురైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. చాలా వైద్య బృందాలు తమ సేవల్ని ఉచితంగా అందించారు అంటూ 2 నిమిషాల పాటు టీవీలో న్యూస్ వింటూ అనుకోకుండానే టీవీ వైపు చూశాడు చరణ్. దర్శిని క్షణం పాటు కనిపించి మాయమైంది మెరుపులా. షాక్ కొట్టినట్టయింది చరణ్కి. చూస్తున్న చరణ్కి అప్పుడు అర్థమైంది, నేనెందుకు ఆ వేలో ఆలోచించలేదు అనుకున్నాడు. వెంటనే ఆ న్యూస్ ఛానల్ ఎక్కడి నుంచి టెలికాస్ట్ అయిందో 10 నిమిషాల్లో తెలుసుకోవడం పెద్ద కష్టం కాలేదు. మర్నాడు లీవ్ పెట్టేసి ఫ్లైట్ ఎక్కేశాడు దర్శిని కోసం. పరుగులు పెడుతున్న మనసుని ఆపలేక చాలా అయోమయంగా ఫ్లైట్లో కూర్చుని కూడా దర్శిని కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. నన్ను చూడగానే దర్శిని ఎలా ఫీల్ అవుతుంది అని అనుకుంటూనే పెదవులపైకి అనుకోకుండానే చిరునవ్వు వచ్చింది చరణ్కి.
చరణ్ ఉదయమే చేరిపోయాడు రాజమండ్రికి. కానీ దర్శిని ఉన్న ప్లేస్ ఎక్కడో పూర్తిగా తెలియలేదు. సాయంత్రం వరకు చాలా చోట్ల తిరుగుతూనే ఉన్నాడు. సీఎంసీ టీం ఎక్కడుందని అడిగినా ఎవ్వరూ సరిగ్గా వివరాలు చెప్పలేకపోయారు. ఎలాగో తెలుసుకుని తమ వాళ్ళు ఉన్న దగ్గరికి చేరుకున్నాడు ఆ సాయంత్రానికి. జనరల్గా ఎవరూ కూడా ఇలాంటి దగ్గరికి రావాలని అనుకోరు. ఎందుకంటే భోజనం, నిద్ర సరిగ్గా ఉండదు. ముఖ్యంగా తమ గురించి పట్టించుకునేవారే ఉండరు. నీట్నెస్ అనేది అస్సలు ఉండదు. ఎటు చూసినా ఏడుపులు, క్షతగాత్రులు, వేదనలు, రోదనలే. కానీ దర్శిని వచ్చిందంటే తన మీద కోపమైనా అయి ఉండాలి, లేదా దూరంగా వెళ్ళిపోవాలనే ఆలోచనైనా అయి ఉండాలి. తమ తన రూమ్మేట్స్ కానీ తమ బెంచ్మేట్స్ కానీ ఎవరూ రాకుండా దర్శిని ఇంత దూరం రావడం ఎందుకు వచ్చింది అసలు? ఆ దర్శిని ఇంత దూరంగా జరిగిపోవడానికి నేనే కారణమేమో అనుకున్నాడు చరణ్. ఎలాగో దర్శిని ఉన్న దగ్గరికి చేరుకున్నాడు. కానీ టెంట్లో ఎవ్వరూ లేరు, ఒక్క వార్డ్ బాయ్ తప్ప. వాడిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు. ఎక్కడికి వెళ్ళారంతా అని అడిగాడు చరణ్ వాడిని. ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న బెస్తవానిపాలెం వెళ్ళారు సార్, మీరేంటి ఇలా వచ్చారు అని అడిగాడు. కానీ రావడానికి టైం పడుతుందా అని అడిగాడు చరణ్ వాడి మాటలు పట్టించుకోకుండా. ఏమో సార్, నాకు తెలియదు అన్నాడు వాడు. వెయిట్ చేయటం తప్ప మరో మార్గం లేదనుకున్నాడు చరణ్. ఓకే, మేడం మాత్రం హెల్త్ బాగాలేక ఉండిపోయారు సార్ అన్నాడు వాడు అంతలోనే గుర్తుకు వచ్చినట్టు. ఎవరు, ఏ మేడం ఉండిపోయారు అన్నట్టు చూశాడు చరణ్. వాడికి కూడా చరణ్ని తమ హాస్పిటల్లో ఎక్కడో చూసినట్టు గుర్తు. దర్శిని మేడంకి హెల్త్ బాగాలేదని ఉండిపోయారు సార్, ఏం తోచడం లేదంటూ అలా అటువైపు వెళ్ళారు అంటూ దర్శిని వెళ్ళిన వైపు చూపించాడు. థాంక్ గాడ్ అనుకున్నాడు చరణ్. సరే, బ్యాగ్ ఇక్కడే ఉంచు అంటూ దర్శిని వెళ్ళిన వైపు బయలుదేరాడు. ఆమెను చూసే వరకు మనసు తొందర పెడుతోంది. దర్శినిని చూడబోతున్నానంటే మనసంతా సంతోషంతో గంతులేసింది చరణ్లో. దర్శిని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తోంది. అయిపోయి ఉంటుందా? అందుకే తనకి చెప్పిన మరునాడే వెళ్ళిపోయాడా? తప్పక చరణ్కి పెళ్ళైపోయి ఉంటుంది ఈసరికి. అసలు మొదటి నుంచి ఎప్పుడూ దూరంగానే ఉన్నాడు చరణ్. తనే శృతి మించి అతనితో ఒక అడుగు ముందుకేసింది. తన జాతకమే అంత. చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకుంది. వయసుకు వచ్చాక అత్తమామల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇష్టపడిన చరణ్ని కూడా దూరం చేసుకున్నాను. ఎంత ఎదిగినా, ఎంత చదివినా మనసు మాత్రం తనకి కావలసిన ప్రేమని, తోడుని కోరుకుంటుందేమో. చరణ్ లేకపోతే నేను ఉండలేనా? ఇన్నాళ్ళు ఎలా గడిపాను మరి? మధ్యలో వచ్చాడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ ఆలోచన? ఎందుకు నాకు ఈ ఆరాటం? ఇప్పటికైనా నేనేంటో తెలుసుకొని వెళ్ళిపోవాలి దూరంగా, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. నాకు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పుడైతే అనుకున్నానో దాన్నే సార్థకం చేసుకోవాలి. నా జీవితంలో పెళ్లి లాంటి వాటికి స్థానమే లేదు ఇక. దర్శిని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగిపోతున్నాయి. కామిని పెళ్లి వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉందా, లేదా ఎవరి సాయమైనా ఉంటే మంచిదేమో. చదువే తనకి మనశ్శాంతిని కల్పిస్తుంది. ఎదురుగా ఉన్న గోదావరిలో ఆటుపోట్లలానే ఉంది మనసంతా అల్లకల్లోలంగా. దూరంగా ఎవరో వస్తున్నారు అనుకోకుండానే చూసింది చరణ్ వైపు. చరణ్లా ఉన్నాడు. ఎవరో, ఏంటో, ఎటు చూసినా చరణ్ వద్దనుకుంటూనే గుర్తుకు తెస్తున్నాడు. ప్రేమంటే ఇదేనేమో. అంతలోనే ప్రేమించడం, అంతలోనే మర్చిపోవాలని అనుకోవటం. ఈ చిత్రమేంటో మనసులోనే విరక్తిగా నవ్వుకుంది దర్శిని. దగ్గరికి వచ్చే కొలది చరణ్ అని అర్థమైపోయింది. ఇదేంటి, చరణ్ ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడికి వస్తున్నాడు? అంతసేపు ఉన్న ఆలోచనలన్నీ అటకెక్కేశాయి దర్శినిలో. చరణ్ని చూడగానే మనసంతా ఏదో తెలియని ఎగ్జైటింగ్గా ఉంది. గుండె కొట్టుకునే చప్పుడు వేగం పెరిగింది. చరణ్ని చూసి నిలబడి దగ్గరైపోవాలన్నట్టు ఒక్కడుగు వేసింది. అంతలోనే అంతరాత్మ చెల్లును కొట్టినట్టు వెనకడుగు వేసింది. ఇంతసేపు ఏం ఆలోచించావు దర్శిని? ఎంతలోనే మళ్ళీ పరుగులు పెడుతున్నావు? పరుగులు పెడుతున్న మనసుకి కళ్ళెం వేయటం నేర్చుకో అని ఉపదేశం చేసింది అంతరాత్మ. పరిగెత్తినట్టు వచ్చిన చరణ్ దర్శిని అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. కనిపించదేమో అనుకున్న తన మనిషి ఎదురుగా కనిపించేసరికి ఎడారిలో చల్లటి నీటి చలమలా అనిపించింది చరణ్కి. ఆయాసంతో వగరుస్తూ ఎంతసేపటి నుంచి నడిచాడో, ఎక్కడెక్కడ వెతికాడో తెలియదు కానీ దర్శిని కనిపించేసరికి మాత్రం దర్శిని ఎలా ఉందో ఏంటో అనే ఆతృతతో ఆగలేక గట్టిగా కౌగిలించుకొని
దూరంగా పోయిన పెన్నిది మళ్ళీ దగ్గరికి వచ్చినట్టుగా అనుభూతి చెందాడు. గట్టిగా హత్తుకొని, థ్యాంక్ గాడ్, నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు అంటూ ఆయాసంతో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. కానీ దర్శిని మాత్రం ఎటువంటి ఎగ్జైట్ ఫీల్ అవ్వకుండా అలాగే నించుంది. కాసేపటికి తేరుకున్న చరణ్, బుద్ధుందా నీకసలు? ఇలాంటి చోటుగా నువ్వొచ్చేది? ఎవరిని అడిగొచ్చావు? సెన్స్లో లేవా? అంటూ పద, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. మిగతా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారులే అని దర్శిని చేయి పట్టుకున్నాడు. బొమ్మలా నిల్చున్న దర్శిని, ఎక్కడికి చరణ్ అంది ఏ భావం లేనట్టుగా ఉన్న చోటునే నిలబడి. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. నిన్ను నువ్వు చూసుకున్నావా? అసలు ఎలా ఉన్నావో? భోజనం చేస్తున్నావా? ఆ బట్టలు మాసిపోయి మొహమంతా వాడిపోయి ఇంకా ఇక్కడ ఉండడం అవసరమా అన్నాడు అధికారంగా. చరణ్ అధికారం మనసుని చల్లబరుస్తూ ఉంటే, జోకొట్టుకున్నట్టున్న మనసుని మాత్రం నువ్వు ఓ ఊరికే మెల్ట్ అయిపోకు చరణ్ని నమ్ముకొని అని వార్నింగ్ బెల్స్ మోగిస్తూనే ఉంది. నేను బాగానే ఉన్నాను చరణ్. 2 రోజుల్లో క్యాంప్ క్లోజ్ చేసి బయలుదేరిపోతామంతా. నువ్వెళ్ళు, నీలాంటి వాళ్ళు ఉండదగిన ప్లేస్ కాదిది అంది దర్శిని మొహం తిప్పుకొని. చరణ్కి అర్థమైంది దర్శిని మనసు బాగా గాయపడిందని. దర్శిని భుజాల చుట్టూ చేతులు వేసి, నేను చేసింది తప్పే దర్శి, నీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. నా పెళ్ళి చిన్నప్పటి నుంచి వేరే అతన్ని ఇష్టపడటంతో తప్పించుకోగలిగాను. నా పెళ్ళి చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. కానీ అనుకోకుండా ఆ అమ్మాయి పెళ్ళి వేరే అతనితో జరగబోతుంది. ఇప్పుడు నేను ఎవరి అండర్లోనూ లేను. ఐ యామ్ ఏ ఫ్రీ బర్డ్ అన్నాడు దర్శిని చూస్తూ. ఓహో, ఎవరూ లేరు కాబట్టి నా కోసం వచ్చావా అయితే అంది వెటకారంగా. మళ్ళీ రేపు మీ వాళ్ళెవరైనా వేరే అమ్మాయిని చూపిస్తే వెళ్ళిపోతావు. అంతవరకు నేను టైంపాస్ బిస్కెట్ అన్నమాట అంది కోపంగా భుజం మీద ఉన్న చరణ్ చేయిని తోసేస్తూ. చరణ్కి అర్థమైపోయింది తనేం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు దర్శిని అనుకున్నాడు. కానీ దర్శినికి దూరంగా ఉండే సమస్య లేదు. ఇక మీదట ఎవ్వరేమనుకున్నా దర్శినితోనే తన జీవితం, తన అడుగులు కూడా దర్శినితోనే పడాలి. దర్శినికి దూరంగా ఉండే ప్రసక్తే లేదు అని తన మీద తనే ఒట్టు పెట్టుకున్నట్టు భీష్మించుకుని ఒకే మాట మీద నిలబడ్డాడు చరణ్. చరణ్కి పంతం రాకపోవాలే కానీ పంతం వచ్చిందంటే మాత్రం తనకు కావలసిన దాన్ని అందుకునే వరకు వదిలిపెట్టడు. ఆ విషయం ఇంకా దర్శినికి పూర్తిగా అర్థం కాలేదు. కానీ చరణ్ రిజెక్షన్ మాత్రం మనసుకి చాలా బాధ పెట్టింది. ఆ బాధని ఎలా తీర్చుకోవాలో తెలియక చరణ్ కనబడగానే ఉక్రోషంతో నానా మాటలు అనేయాలని ఫిక్స్ అయిపోయింది దర్శిని. దర్శి, నా ప్రాబ్లం ఇప్పుడు నీతో చెప్పలేను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంతే అన్నాడు పట్టుదలగా మళ్ళీ చేయి పట్టుకుని. నేను రావటం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అంది అంతే రిధంలో దర్శిని కూడా. నేను వెళ్తే నీతోనే వెళ్తాను, ఇప్పుడే వెళ్తున్నాం మనం అన్నాడు లాక్కు వెళ్తున్నట్టుగా. అరే, చెప్తుంటే వినిపించుకోవేం, నీకేమైనా పిచ్చా అంది దర్శిని కోపంగా. చేయి వదిలేసి మోకాళ్ల మీద కూర్చుని దర్శిని నడుం చుట్టూ గట్టిగా చేతులు చుట్టి పొట్ట మీద మొహం దాచుకుని, ప్లీజ్ నా మాట వినవే, నిన్ను చూస్తే భయం వేస్తుంది. జ్వరంతో ఒళ్ళు ఎలా కాలిపోతుందో, టైఫాయిడ్లోకో మలేరియాలోకో దించేస్తుంది ఇలా వదిలేస్తే. ఈ ఒక్కసారికి నా మాట విను, తర్వాత నువ్వెలా కావాలంటే అలా అన్నాడు చరణ్. అనుకోకుండా చరణ్ అలా తన నడుం చుట్టూ చేతులు వేసి పొట్టకి మొహం ఆనించుకుంటే దర్శినికి ఒళ్ళంతా జల్లుమంది ఒక్కసారి. దర్శిని పెదవులు తన నడుము దగ్గర తగులుతూ అధికారంగా మాట్లాడుతుంటే మనసంతా గంతులు వేసింది. కానీ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు భరించలేనేమో మనసు అని భయం కూడా వేసింది దర్శినికి. దూరంగా తమ టీం వాళ్ళు వస్తున్నారు, చూస్తే బాగుండదు, ప్లీజ్ చరణ్ లే, మన వాళ్ళు వస్తున్నారు చూడు అంది వదిలించుకోవాలని చూస్తూ. రాణి, చూసిన వాళ్ళకైనా అర్థమవుతుంది నీకు నాకు మధ్య సంథింగ్ ఉందని. నీకెలాగో అర్థం కావటం లేదు కదా అన్నాడు చిలిపిగా. నీకు నాకు మధ్య ఏముంది అసలు అంది పంతంగా దూరంగా తోసేయాలని ప్రయత్నించి. అది తెలుసుకోవటానికే కదా ఇప్పుడు నాతో రమ్మంటున్నాను అన్నాడు చిలిపిగా. అసలు చరణ్లో ఇలాంటి కోణం ఎప్పుడూ చూడలేదు దర్శి. చరణ్ చిలిపితనం గిలిగింతలు పెడుతోంది. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. ప్లీజ్ చరణ్ లే, వాళ్ళు వచ్చేస్తున్నారు అంది. నువ్వు నాతో వస్తానంటేనే అన్నాడు చరణ్. ఇక తప్పనిసరిగా సరే వస్తానులే ముందు అంది. ఓకే అన్నాడు లేస్తూ. వీడేంటి ఇంటికి వెళ్ళాక మొహంలో చూపుల్లో ఏదో తేడా ఉంది, ఎప్పుడూ లేని ఉల్లాసంతో తుళ్ళి పడుతున్నాడు అనుకుంది మనసులోనే దర్శి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కోసం
వెయిట్ చేస్తూ ఉండండి.